అసలు బోనాలు చేసేటువంటిది ఇందుకు ఆషాఢ మాసం మొదటి మాసం కనుక మనల్ని గ్రామదేవత ఎప్పుడు కూడా కాపాడుతుంది కనుక ఆ గ్రామదేవతకి మొదటగా పూజ చేసుకుంటే మనకి ప్రతి సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతుందని చెప్పి మనం బోనాల పండుగ మొదలు పెడతాం తెలంగాణ ప్రాంతంలో. ఓకే, అయితే ఈ బోనాల పండుగకి సంబంధించి అతి ప్రాముఖ్యంగా మనకి పోతురాజు వేషం వేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇందులో ఈ పోతురాజు వేషం వెనకాల ఉన్న అర్థం ఏంటి? అసలు యాక్చువల్గా పోతరాజు అనేటువంటి వాడిని అమ్మవారి యొక్క అన్ననో తమ్ముడుగా భావిస్తుంటారు అనమాట. అంటే ఆయనను కూడా పిలిచి ఇట్లా మీ వాళ్ళ యొక్క సంబరాలు చేస్తున్నాము, మొదటగా నీ రూపంలోనే వచ్చి ప్రారంభం చెయ్యని చెప్పి పోతరాజులందరూ కూడా ఆ వేషం వేసుకొని ముందరగా అదంతా కొట్టుకుంటూ ఆయన ఒక ఉగ్రదేవత, శివస్వరూపంలో ఉన్నటువంటి ఉగ్రదేవతనే పోతరాజు కనుక ఆయన వచ్చి మంచిగా ఏదైతే కొరడా ఉంటుందో దాని దెబ్బలు కొట్టుకుంటూ వచ్చి అది రావటం ఆనవాయితీ అంతే.